మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, ఆర్థిక విశ్లేషణలు, సాంకేతిక పురోగతిపై మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. కంటెంట్ నచ్చిన వాళ్ళు చివరి వరకు చూడండి. మీకు కంటెంట్ నచ్చితే కనుక దయచేసి ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఎనర్జీని ఇస్తుందండి. ఇంకా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. ఈనాడులో బ్యానర్ వార్త చూస్తే అండి, రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి గడువు అని ఒక వార్త రాసుకొచ్చారండి. 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలంటండి, లేదంటే సర్వోన్నత న్యాయస్థానానికి ఆశ్రయించవచ్చు. తమిళనాడు ప్రభుత్వం గవర్నర్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందండి. గవర్నర్లు నిష్క్రియపైన న్యాయ సమీక్ష, ఆ అధికారం తమకుందన్న ధర్మాసనం. కోర్టు వెబ్సైట్లో 415 పేజీల తీర్పుని సుప్రీంకోర్టు అప్లోడ్ చేశారండి. ఇది గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా మారిన బిల్లులు అంటండి. గెజెట్ విడుదల చేసిన తమిళనాడు ప్రభుత్వం దేశంలో ఇది తొలిసారండి. నార్మల్గా ఎలా ఉంటుందంటే, రాష్ట్రాలు లోక్సభ వాటిల్లో చట్టాలు చేసేందుకు మన ప్రజాప్రతినిధులు చట్టాలు చేస్తారండి. అక్కడి నుంచి రివ్యూ కోసం గవర్నర్ గారికి పంపిస్తారు. లేదా గవర్నర్ గారు ఆయనకి ఏమన్నా డౌట్లు ఉంటే ఒకసారి మళ్ళీ వెనక్కి శాసనసభ వాటికి వచ్చి చెక్ చేసుకుంటారండి. వన్స్ అవి కంప్లీట్ అయ్యాక అవి బిల్లుగా, అది చట్టాలుగా మారతాయండి. బిల్లులు అంటే ఇవి ఎలా ఉంటాయి అంటే, బిల్లులు చట్టాలుగా చేసే ప్రక్రియలో దేశంలోని తొలిసారిగా అరుదైన ఘటన తమిళనాడు చేసుకుందండి. గవర్నర్ ఆమోదం పొందగానే 10 బిల్లులు చట్ట హోదా కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం శనివారం గెజెట్ విడుదల చేసిందండి. ఏదైనా చట్టం చేయాల్సి వస్తే ముందుగా శాసనసభలో దాన్ని బిల్లుగా ప్రవేశపెట్టి ఆ తర్వాత గవర్నర్ ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించాల్సి ఉంటుంది. తన పరిధి దాటి జాతీయ స్థాయిలో ముడిపడిన అంశాలకు మాత్రం బిల్లులు ఉంటే వాటిని రాష్ట్రపతికి పంపిస్తారండి. ఇదండి. ఇంకా తర్వాత వారు చూస్తే, వీలు చేసుకునే 4 మాటలని ఇంట్లో ఉన్న, ఆఫీస్లో ఉన్న, బస్సులో ఉన్న, బంధువులతో ఉన్న, మొబైల్లో తలదూర్చి ప్రపంచం ఒకటి ఉంటుందని మర్చిపోయారు. చుట్టూ వందలాది మంది ఉన్న ఒంటరితనాన్ని ఆవాహన చేసుకుంటున్నారా? మీ వృత్తి వ్యాపారంలో పడి మానవ సంబంధాలు మర్చిపోయారా? దాని ఫలితం ఏంటో తెలుసా? అనారోగ్యం, అకాల మరణం. దీనికి ఒకటే ఔషధం, నలుగురితో హాయిగా కలవాలి, సంతోషంగా గడపాలని చెప్తున్నారని పరిశోధకులు చెప్పారంటండి. అంటే మొబైల్స్కి కొంచెం దూరంగా, అదేవిధంగా మన చుట్టూ ఉన్న సమాజానికి కొంచెం దగ్గరగా ఉండాలని రాశారండి ఇక్కడ. తర్వాత వక్ఫ్పై బెంగాల్లో ఘర్షణలు అంటండి, 3 మృతి, నిరసనకారులు 118 మంది అరెస్టు. సెలవు రోజు హైకోర్టు అత్యవసర విచారణ. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు అంటండి, సోనియా రాహుల్తో ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు. సుమారు 661 కోట్లు విలువ ఉంటుందంటది. తర్వాత నిన్న అభిషేక్ విధ్వంసం శతకం అంటే ఒకటి రాసుకొచ్చారండి. ఓపెల్లో ఊగిపోయేలాగా పంజాబ్పై హైదరాబాద్ ఘన విజయం. ఈ మ్యాచ్ నిన్న SRH గెలిచిందండి హైదరాబాద్లో, ఓపెల్లో. తర్వాత 10 ఏళ్లలో అత్యుత్తమంగా అని చెప్పి ఇంటర్ ఫలితాలు ఈసారి అత్యధికంగా ఉత్తీర్ణత రికార్డు. ఫస్ట్ ఇయర్లో 70%, సెకండ్ ఇయర్లో 83% మంది పాస్ అయ్యారంటండి. అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందున్నారండి ప్రతిసారి లాగానే. ఇంకో వార్త చూసి, సెల్ఫ్ యాక్సిడెంట్లో పాస్టర్ ప్రవీణ్ గారు మృతి ఏంటండి. తలపై, శరీరంపై గాయాలతోనే చనిపోయారు. ఆయన దారిలో మద్యం తాగారు. పోస్ట్ మార్టంలో అదే తేలిందని. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బుల్లెట్పై ప్రయాణం. 3 చోట్ల మద్యం కొనుగోలు చేశారంటండి. 3 ప్రాంతాల్లో అత్యాధునిక సాంకేతికత ఆధారాలు సేకరించి నిర్ధారించారంటండి. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ గారు, ఎస్పీ నరసింహకిషోర్ గారు వెళ్ళడంటండి. పాస్టర్ ప్రవీణ్ గారిది సెల్ఫ్ యాక్సిడెంట్తో మృతి చెందారని రాశారండి. తర్వాత తిరిగిరాని లోకాలకు వన ఋషి అంటండి, వనగ్రహీత, పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూత. మొక్కలు నాటే యజ్ఞంలో ముగిసిన ఒక గొప్ప శకం. దాత్రికి ముద్దుబిడ్డను కోల్పోయారని ప్రముఖుల నివాళులంటండి. తర్వాత శ్రీశైలం సాగర్లో 15 అవుట్లెట్లు అప్పగించాలని చెప్పి సుప్రీంకోర్టులో కృష్ణా బోర్డు కౌంటర్ దాఖలు చేశారండి. ఏపీ పుర విభజన చట్టం కింద శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులో 15 అవుట్లెట్లను తెలంగాణ, ఏపీలకు వెంటనే తమకు అప్పగించాలని కృష్ణానది యాజమాన్య బోర్డు కోరిందంటండి.
ప్రాజెక్టు అప్పగింతకు వ్యతిరేకిస్తూ తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది. ప్రాజెక్టుకు బోర్డుకు అప్పగించాలని కోరుతూ కేంద్రం జారీ చేసిన గెజెట్ నోటిఫికేషన్ రద్దు చేయాలని, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని చెప్పి ఇంకొక రిట్ పిటిషన్ ఫైల్ చేశారంటండి. ఇవ్వండి ఈనాడు ఫస్ట్ పేజీలో మాత్రం. రెండో పేజీలో చూద్దాం ఒకసారి. 10 ఏళ్ళ అత్యుత్తమంగా అని ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ రాసుకొచ్చారండి. ఇంటర్ ఫలితాల గురించి. తర్వాత రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి గడువు అని, గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా మారిన బిల్లు అని రాసుకొచ్చారండి. ఇది తమిళనాడులో 10 బిల్లు కంప్లీట్గా చట్టాలు అయిపోయినాయండి. ఇప్పుడు గవర్నర్ మరియు రాష్ట్రపతి ఆమోదం లేకుండానే ఇవి కంప్లీట్ అయినాయండి ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. ఇంకో వార్త చూస్తే సజ్జల సమన్వయంలోనే వైసీపీ పిఎస్సి అంటండి. ఎంపీ అవినాష్ రెడ్డి 3 రాజ్యసభ సభ్యులకు అవకాశం. రాజకీయ సలహా కమిటీ వైకాపా పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించింది. మొత్తం 33 మంది సభ్యులతో నూతనంగా కమిటీని ఆ పార్టీ శనివారం ప్రకటించింది. పీసీఏ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సజ్జల రామకృష్ణారెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తారని, ప్రాంతీయ సమన్వయకర్తలు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారని వెల్లడించింది. రాజ్యసభలో ఆళ్ల అయోధ్య రామరెడ్డి, గొల్ల బాబురావు గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు, మాజీ ఉపసభాపతి కోన రఘుపతి గారు, మాజీ ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాల నాయుడు, ఇలా తదితరుల గురించి రాశారండి. తర్వాత వైకాపా క్రమశిక్షణ కమిటీ సభ్యుడిగా తోపుర్తి ప్రకాష్ రెడ్డి గారు అంటండి. ఈ తోపుర్తి ప్రకాష్ రెడ్డి గారి మీద మొన్న కేసు ఫైల్ అయిందండి. ఈ హెలికాప్టర్ని గ్లాస్ బ్రేక్ అయిన కేసులో ఆయన్ని కేసు ఫైల్ చేశారండి ఆయన మీద. తర్వాత మాధవన్ అలా వదిలేశారని చెప్పి ఇంకొక వార్తలో చూడొచ్చండి. ఇక్కడ పోలీసులు ఉన్నతాధికారులు సీరియస్. గుంటూరు సౌత్ డీఎస్పీతో విచారణ, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీపై బదిలీవేటు. పోలీసు సిబ్బందిపై దాడిపాటుపల్లి కేసులో వైకాపా మాజీ ఎంపీ గోరంట మాధవ్ను శుక్రవారం గుంటూరు కోర్టు హాజరుపరిచే సమయంలో కొందరు పోలీసులు వ్యవహరించిన తీరుపై అధికారులు సీరియస్ అయ్యారంటండి. దీనిపై విచారణ గుంటూరు సౌత్ డీఎస్పీ భానోదయం నియమించారు. మాధవ్ జీజీహెచ్లో వైద్య పరీక్షకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఫోన్లో మాట్లాడి బందోబస్తు సిబ్బంది అభ్యంతరం చెప్పలేదంటండి. మీడియా ముందు ప్రవేశపెట్టేందుకు ముసుగు వేసుకోవడం నిరాకరించి తనకే ముసుగు వేస్తారా అంటూ పోలీసులపై కన్నెర చేశారు. కోర్టు వద్ద పోలీసు వాహనం దిలోంచి దిగి నేరుగా న్యాయస్థానానికి వెళ్ళిపోయారంటండి. ఇవన్నీ పోలీసు వైఫల్యాలను ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారండి. ఈ నేపథ్యంలో రోజు బందోబస్తు విధుల్లో ఉన్న సిఐఎస్ఐలను డీఎస్పీ భానోదయ వాంగ్మూలం నమోదు చేశారండి. కస్టడీలో ఉన్న వ్యక్తిని మరో వైకాపా నాయకుడు ఫోన్లో తీసుకొచ్చి ఇచ్చిన అక్కడ పోలీసులు పట్టించుకోకపోవడం కారణాలు ఏంటని రాసుకొచ్చారండి. ఇక గోరంట్ల మాధవ్ గారిని రాజమండ్రి జైలుకి ట్రాన్స్ఫర్ చేశారంటండి. పోలీసులు వారి కస్టడీలో ఉన్న ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్పై దాడి చేసిన కేసులో అరెస్ట్ అయిన మాజీ వైకాపా నేత గోరంట్ల మాధవ్ను ఆయనతో పాటు మరో 5గురును శనివారం 5:25 గంటలకు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తీసుకొచ్చినట్టు అంగీకరించినట్లు కారాగారం సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ చెప్పారండి. ఈ కేసులో మాధవ్తో పాటు సి రమేష్, టి దామోదర్, డి శివప్రసాద్, సి శివయ్య, జి సురేందర్కు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ గుంటూరు ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చిందండి దీనికి. తర్వాత ఇంకొక వార్త చూస్తే తిరిగిరాని లోకాలు కువన ఋషి అని చెప్పి ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఇక్కడ రాసుకొచ్చారండి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎదురుకాల్పులు అంటే 3 మావోయిస్టులు మృతి అంట. దుప్పట కప్పుకుందని చూస్తే కుమార్తె గొంతు కూసి ఉందంటండి. మరో గదిలో భార్య బలవల మరణం, భర్త ఊరిలో వచ్చేసరికి దారుణం అంటండి. నల్గొండ జిల్లాలో మిర్యాలగూడలో జరిగిన ఘటన అండి ఇది. ఉద్యోగ బాధ్యతల నిమిత్తం భర్త ఊరిలో వచ్చేసరికి భార్య చిన్న కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందారంటండి. శనివారం సాయంత్రం నల్గొండ జిల్లా మిర్యాలగూడ చుట్టూ పట్టణంలోని జరిగిందంటే ఇది. స్థానికులు డీఎస్పీ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన గుర్రం సీతారామరెడ్డి ఓ ఫెర్టిలైజర్ సంస్థలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నారు. భార్య రాజేశ్వరి, కుమార్తె వేదసాయిశ్రీతో కలిసి మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. సంస్థ పని నిమిత్తం సీతారామరెడ్డి గారు ఈ నెల 10వ తారీఖున హైదరాబాద్ వెళ్ళారు. శనివారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేసరికి నిద్రలేచిన పెద్ద కుమార్తె గేటు తీసింది. అమ్మ చెల్లి నిద్రపోతున్నారని చెప్పింది. చిన్న కుమార్తెను నిద్రలేపే క్రమంలో దుప్పటి తిరిగి చూడగా గొంతు కోసిందండి. మరో గదిలో
గడి పెట్టి ఉండడంతో తలుపు పగలగొట్టి చూడగా ఊరేసుకుని బలవన్న మరణం చెందిన స్థితిలో భార్య రాజేశ్వరి కనిపించిందని తర్వాత పోలీసులు సమాచారం ఇచ్చారంటండి. రాజేశ్వరి ఎడమ చేతి మణికట్టు వద్ద నరం కోసి ఉందని క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరించి అనుమానాస్పద మృతిగా కేసు ఫైల్ చేశారంటండి. లోపల ఇంకొక పేజ్ చూద్దామండి ఒకసారి. వెంకన్నను కూడా మోసం చేశారా అని వైకాపా ఎమ్మెల్యే ఆకేపాటి వ్యవహారంపై చంద్రబాబు విస్మయం. అన్నమయ్య జిల్లాలో రాజంపేట వైకాపా ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భూదందాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని సైతం మోసగించారని తెలుసుకుని మరి ఎంత మోసం అంటూ వ్యాఖ్యానించారు. ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణానికి హాజరైన సీఎం శుక్రవారం రాత్రి అక్కడే బస చేశారంటండి. శనివారం అన్నమయ్య జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రాజు పార్టీ నేతలు ఆయన కలిసి అమర్నాథ్ చేసిన కబ్జాలపై ఫిర్యాదు చేశారంటే. తర్వాత ఇంకొక వార్త చూస్తే తిరుమలపై నల్లరాయి తప్ప ఏమి లేదు అన్నారుగా, అలాంటి మీరు హిందూ ధర్మం గురించి అలా మాట్లాడడం ఏంటని బొమ్మన కరుణాకర్ రెడ్డిని నిలదీసిన ఎంఎస్ రాజు గారు అంటండి ఎమ్మెల్యే. తర్వాత కుట్రపూరితంగానే టీటీడీ గోశాలపై తప్పుడు ప్రచారం చేశారంటూ ఒక వార్త రాశారండి ఇక్కడ. సాక్షిపై ప్రెస్ కౌన్సిల్లో ఫిర్యాదు అంటండి మంత్రి రవీంద్ర గారు. గత వైకాపా ప్రభుత్వంలో టీటీడీ ప్రతిష్టను పూర్తిగా దిగదార్చినందుకు నేడు సస్పెండ్ అయిన హరినాథ్ రెడ్డి అనే అధికారి కోసం టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటండి. ఎక్కడో చనిపోయిన ఆవుల ఫోటోలు చూపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టేస్తున్నారు అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారు మండిపడ్డారండి. ఇంకా దారుణాలకు ఇక చెక్ అంటండి. పట్టణంలో స్వయం సహాయక సంఘాల్లో అక్రమాల కట్టడిపై మహిళలకు అవకాశం. బ్యాంకు రుణాల దరఖాస్తులోనే మంజూరు యాప్లోనంటండి. మొత్తం అంతా యాప్లోనే జరుగుతుందంట. ఇంకా గుంటూరులో తప్పుడు పత్రాలతో స్వయం సహాయక సంఘాలు సృష్టించిన ఓ బ్యాంకు నుంచి రిసోర్స్ పర్సన్ ఏడాది క్రితం 1.0 కోట్లు రుణం తీసుకున్నారంటండి. అక్రమాలకు అడ్డుకోవాల్సిన సిటీ మిషన్ మేనేజర్ వారితో కుంభకేరంటండి. వాయిదాలు సక్రమంగా చెల్లించడం లేదని బ్యాంక్ అధికారులు ఆరా తీయడంతో అసలు భాగోతం బయటపడిందంటండి. గుంటూరులోనే కాదు రాష్ట్రంలో ఇతర నగరాల్లో కూడా పట్టణాల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయంటండి. సంఘంలో సభ్యుల పేరుతో ఫోర్జరీ సంతకాలు, బ్యాంకులో రుణాలు తీసుకుని మోసాలకు పట్టుబడుతున్న ఘటనలు చాలానే ఉన్నాయంటండి. ఇవన్నీ ఇలా కాకుండా పూర్తిగా యాప్తోనే చేస్తారంటండి. ఇంకోసారి మనం సాక్షి చూసొద్దాం ఒకసారి. సాక్షిలో బ్యానర్ వార్త చూస్తే వనజీవికి అనుమతిని ఒక వార్త రాశారండి. వన ప్రేమికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత దారేపల్లి రామయ్య 85 సంవత్సరాలు అంటండి. ఈయనకి గుండెపోటుతో శనివారం నిద్రలోనే కన్నుమూశారండి. ఈయన ఐడి వెంట ఎప్పుడు ఉండాలని భారతీయుల్లో గ్రీన్ కార్డు H1B వీసాదారులు ప్రతిరోజు తమ ఐడి కార్డును వెంట తెచ్చుకోవాల్సి ఉంటుందని అమెరికా తెగేసి చెప్పిందంటండి. తర్వాత చంద్రబాబు మరో మహా ప్యాలెస్ అని ఒక వార్త రాశారని సాక్షిలో. అత్యంత భారీ ఎత్తున 100 కోట్లతో ప్యాలెస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం. రాజధాని అమరావతి నడిబొడ్డున 5.16 ఎకరాల సువిశాల విస్తరణ నిర్మాణం అంటండి. మంత్రి లోకేష్ భార్య బ్రాహ్మణి పేరుతో 17.75 కోట్లకు భూమి కొనుగోలు. అమరావతిలో గజం 60,000 అన్న చంద్రబాబు మాటల ప్రకారం చూస్తే 150 కోట్లు అంటండి. నిర్మాణానికి ఇంకెన్ని 100 కోట్లు వ్యయమవుతుందో అని ఇక్కడ సాక్షులు రాసుకొచ్చారండి. చంద్రబాబు ఇప్పటికే హైదరాబాద్లో అత్యంత ఖరీదైన జూబ్లీ హిల్స్లో 100 కోట్ల విలువైన రాజభవనం అంటండి. పక్కనున్న భవనాలు స్థలాలు సైతం కొనేసి కనీవిని ఎరుగని స్థాయిలో విలాసవంతంగా నిర్మాణం అంట. హైదరాబాద్లో నడిబొడ్డులో కొండాపూర్ దగ్గరలో 100 కోట్ల విలువైన 5 ఎకరాల భారీ ఫామ్ హౌస్. నిజాం నవాబును తలపించేలా దేశంలోని ఎవరికి లేని రీతిలో హైదరాబాద్లో అత్యంత సంపన్నమైన ప్రాంతంలో ప్యాలెస్ ఫామ్ హౌస్ కూడా ఉంటుంది. ఈవీఎంలను సులువుగా హ్యాక్ చేయొచ్చు అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్ వెల్లడంటండి. దేశ అధ్యక్షుడు ట్రంప్ సమీక్షంలో క్యాబినెట్ సమావేశంలో స్పష్టీకరణ. ఇంకొక వార్త చూస్తే ఏంటండి, మండిన ఎండలు. అమరావతిలో 44% డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైందంటండి. 20 ప్రాంతాల్లో పైగా 43 డిగ్రీలు అంటండి. 200 ప్రాంతాల్లో పైగా 40 డిగ్రీలు ఉష్ణోగ్రత. వడగాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం అంటండి. మళ్ళీ ఇంకొక వార్త చూస్తే యూపీఐ సేవల్లో తీవ్ర అంతరాయం. నిన్న శనివారం మధ్యాహ్నం యూపీఐలో మళ్ళీ అంతరాయం కలిగిందండి ఆ సేవల్లో. ఎలక్ట్రానిక్స్పై సుంకాలు లేవు అంటండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా స్పష్టీకరణ.
జాబితాలో స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్లు, చిప్లు చాలా వరకు అమెరికా బయట తయారయ్యావే. ఆయన ఎలక్ట్రానిక్స్పై టారిఫ్లు విధించట్లేదంటండి. ఇంకా రెండో పేజ్ చూద్దాం ఒకసారి. రెండో పేజ్ చూస్తే పుట్టి ముంచి కింది బొంకి పోలవరంకి చంద్రబాబు శాపం అని చెప్పి ఒక వార్త రాశారండి. ఇక్కడ వైఎస్ జగన్ హయాంలో 2 దశల్లో 41.15, 45.72 మీటర్ల ఎత్తు నీటిని నిల్వ చేసేలా కసరత్తు చేశారంటండి. ఆ మేరకు అంగీకరిస్తూ 2023 జూన్ 5న కేంద్ర ఆర్థిక మంత్రి నోట్ చంద్రబాబు వచ్చాక 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను అంగీకారం. ఆ మేరకు ప్రాజెక్టు పూర్తి చేసేలాగా 2024 ఆగస్టు 28న సవరించిన అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం అంటండి. తద్వారా 12,157 కోట్ల మించి ఒక్క పైసా కూడా దక్కదని స్పష్టీకరణ. కేంద్ర జలశక్తి శాఖ 2024-25 వార్షిక నివేదికలో మరోసారి ఈ విషయం పట్టబయలు. కూటమి ప్రభుత్వం ద్రోహాన్ని కప్పిపుచ్చేందుకే టీడీపీ ఎల్లో మీడియా కట్టుకథలంటూ ఇక్కడ ఒక వార్త రాశారండి. ఇంకొక వార్త చూస్తే మండిని ఎండలని చెప్పి ఫస్ట్ పేజ్ కంటిన్యూషన్ ఇక్కడ రాశారండి. అమరావతిలో 44 డిగ్రీలు నమోదైందంటండి నిన్న. రాజధాని గ్రాఫిక్స్కి 88 లక్షలు అంటండి. 3D విధానంలో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్పై గ్రాఫిక్స్. ఏ దేశంలో లేని రీతిలో అత్యంత అద్భుతమైన రాజధాని మన రాష్ట్రంలో నిర్మిస్తారంటూ 2014-19 మధ్య ఎప్పటికప్పుడు గ్రాఫిక్స్తో మాయాజాలం చేస్తూ ప్రజల అరచేతిలో వైకుంఠం చూపించిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా ప్రధాని మోడీకి రాజధాని అమరావతిపై గ్రాఫిక్స్ షో చూపించేందుకు సిద్ధమయ్యారు. ఆ గ్రాఫిక్స్ తయారీకి 88.50 లక్షలతో CRDI శనివారం ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదనను టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందండి. రాజధాని నిర్మాణ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకులు, ఆసియా బ్యాంకు నుంచి 15 కోట్ల రుణాన్ని కేంద్రం ఇప్పిస్తుందండి. ఇంకొకసారి లోపల పేజీలు ఇంకేమన్నా చూసేద్దామండి ఒకసారి. 3వ పేజీలో రాష్ట్రపతి గడువు అంటే అండి 3 నెలలుగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలి అని తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించారండి. నిన్న సుప్రీంకోర్టు వెబ్సైట్లో 415 పేజీల జడ్జిమెంట్ కాపీని అప్లోడ్ చేశారండి. ఒక ఆట ఆడాల్సిందే అని పిల్లలను ఇంట్లో ఉంచొద్దు, గ్రౌండ్కి పంపుదాం, ఆరోగ్యం కోసం ఏదో ఒక ఆట ఆడుతూ తల్లిదండ్రుల ధోరణి మారిందండి. ఇప్పుడు సెల్ ఫోన్ వ్యసనాన్ని దూరం చేసే ప్రయత్నిస్తున్నారంటే తల్లిదండ్రులు. ఇదొక వార్త రాసుకొచ్చారు. తర్వాత చంద్రబాబు మరో మహా ప్యాలెస్ అని చెప్పి ఫస్ట్ పేజ్ కంటెంట్ ఇక్కడ రాసుకొచ్చారండి. అత్యంత భారీ ఎత్తున 100 కోట్లతో ప్యాలెస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం. అద్దాల మేడలో ఉంటూ అవతల వారిపై దుష్ప్రచారం అంటండి. తాను 5.16 ఎకరాల్లో రాజ్భవన్ కట్టుకుంటూ పేదవాడిని బిల్డప్. పార్టీ కార్యం లేకుండానే భారీ విస్తరణకి నిర్మాణానికి ప్రయత్నం ఏంటంటే వైఎస్ జగన్ 2 ఎకరాల్లో పార్టీ కార్యాలయం ఇల్లు నిర్మించుకుంటే నిందలు వేశారంటండి. వైఎస్ జగన్ గారు 2 ఎకరాల్లో ఇల్లు అంటండి అయింది. ఈవీఎంలో పూర్తిగా హ్యాక్ చేయొచ్చు అని చెప్పి అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్ వెల్లడించిన వార్త ఇక్కడ కంటిన్యూ చేశారండి. ఎలన్ మస్క్ కూడా ఇదే హెచ్చరించారంట. దేశవ్యాప్తంగా ఈవీలపై చర్చ జరుగుతుందంటూ అమెరికాలో జరుగుతున్న వార్తను ఇక్కడికి అన్వయించేలాగా రాసుకొచ్చారండి సాక్షిలో. తర్వాత ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల చేశారండి. వచ్చే నెల 12 నుంచి 20 వరకు పరీక్షలు అంటండి. విద్యార్థులు తేరుకోకుండానే సప్లిమెంటరీ అంటండి. ఇక ఆంధ్రజ్యోతిలోకి వస్తే అండి రాష్ట్రపతి గడువు అని ఇక్కడ కూడా బ్యానర్ వార్త వేశారండి. గవర్నర్ పంపే బిల్లులపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిన వార్తను ఇక్కడ రాశారండి. దేశంలోని తొలిసారిగా రాష్ట్రపతి గడువు నిర్దేశించిందన్న సర్వోన్నత న్యాయస్థానం. జపమైతే కారణాలతో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలపాలంటండి. గవర్నర్లకే కాదు రాష్ట్రపతికి కూడా సంపూర్ణ వీటో అధికారం ఎంత మాత్రం లేదు. బిల్లుల్లో రాజ్యాంగ విరుద్ధ అంశాలు ఉన్నట్టు భావిస్తే సుప్రీంకు పంపి సలహా తీసుకోవచ్చు. శ్రీలంకలో ఇదే విధంగా అమలు జరుగుతుందంటండి. గడువులోగా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టును ఆశ్రయించవచ్చు. రాజ్యాంగపరమైన అంశాలను ఇమిడి ఉన్న బిల్లులకు ముందే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలి. కేంద్రం అడిగే ప్రశ్నకు వేగంగా సమాధానాలు ఇచ్చి సూచనలు ఇచ్చిన పరిగణనలోకి తీసుకోవాలి. తమిళనాడు గవర్నర్ కేసులో సంపూర్ణ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు అంటండి. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే తిరోగమనంలో రాహుల్ గాంధీ గారని ఆర్కే గారి తొలి పలుకులో రాసుకొచ్చారంటండి.
సిద్ధార్థుల శంకర్ దాత అంటండి మెడికల్ కాలేజీలో మాస్ కాపింగ్, సప్లిమెంటరీ ఇతర పరీక్షలు ఇతర ప్రైవేట్ కాలేజ్ విద్యార్థులకు స్లిప్లు అంటండి. అంతా బడా వ్యక్తుల పిల్లలే, ఎగ్జామినేషన్ సిబ్బంది సహకారం, ఇన్విజిలేటర్ల చేతివాటం, సబ్జెక్టులు బట్టి రేట్లు అంటండి. ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారంట. పారామెడికల్, నర్సింగ్ నుంచి ఒక్కొక్క విద్యార్థి పరీక్షకు 1000 రూపాయలు. పరీక్ష రాసిన తర్వాత జవాబులు పత్రాలు మార్పిడి. ఆరోగ్య శాఖ అధికారులు ఇచ్చే పలు ఫిర్యాదులు తాజా తనిఖీల్లో పట్టుబడ్డ 5 విద్యార్థులు అంటండి. ఇది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ గురించి రాసుకొచ్చారండి. ఇది ఇంటర్లో భారీగా పెరిగిన ఉత్తీర్ణత. తర్వాత అది రోడ్డు ప్రమాదమే అని ఇంకొక వార్త. పాస్టర్ ప్రవీణ్ గారి మృతిపై పోలీసుల స్పష్టీకరణ. ప్రమాద సమయంలో పనిచేయని బుల్లెట్ హెడ్లైట్, హైవే పక్కనే కంకర వెళ్లడంతో స్కిడ్ అయిన బైక్, ఆయనపై పడిన బుల్లెట్ ఏ వాహనం ఢీకొట్టలేదు. 100 మందిని పైగా విచారించారంటే అండి. 400 సీసీ ఫుటేజ్లు పరిశీలించారు. దర్యాప్తుపై ప్రవీణ్ కుటుంబ సభ్యులకు నమ్మకం. ఏలూరు ఐజీ అశోక్ వెల్లడంటండి. ఇక ఆంధ్రజ్యోతిలో లోపల పేజ్ చూసొద్దండి ఒకసారి. ఇక్కడ కొత్త పులుకు గారు ఆర్కే గారు కొత్త పులుకు రాసుకొచ్చారండి. తర్వాత తిరుగంలో రాహుల్ గాంధీ గారని ఆయన కొత్త పులుకు రాశారండి. తర్వాత దార్శనికానికి ఆర్థికవేత్త అంబేద్కర్ గారని అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ ఒక చిన్న ఆర్టికల్ రాశారండి. ఇంకొకసారి ఆంధ్రప్రభలో చూస్తే ఒంటిమిట్టల వైభవంగా రథోత్సవం అంటే సీతార్ లక్ష్మణ్ సమేతంగా కోదండరామును ఊరేగింపు, గ్రామ వీధుల్లో కోలాహలం జరిగింది. తర్వాత రాష్ట్రపతి కోర్టుకు లక్ష్మణ రేఖ అని ఇక్కడ కూడా సుప్రీంకోర్టు వర్సెస్ తమిళనాడు గవర్నమెంట్ గురించి రాసుకొచ్చారండి. ఇక్కడ పెండింగ్ బిల్లు 3 నెలలు దాటద్దు, ఆలస్యమైన కారణాలు చెప్పాలి, ఆమోదించిన బిల్లులు 3 నెలల లోపల అసెంబ్లీకి తిరిగి పంపించాలంటే అండి. 10 పెండింగ్ బిల్లులు నేరుగా గెజెట్లోకి అని ఫస్ట్ టైం దేశ చరిత్రలో తొలి అనుభవం. నోటిఫికేషన్ జారీ చేసిన తమిళనాడు ప్రభుత్వం. గవర్నర్, రాష్ట్రపతి అనుమతి లేకుండానే ఆమోదం లేకుండానే 10 బిల్లులు గెజెట్లోకి వచ్చేసాయండి. దాని గురించి రాసుకొచ్చారు. తర్వాత ఇంటర్మీడియట్లో అమ్మాయిల హవా అని చెప్పి వాట్సాప్లో ఇంటర్మీడియట్ మెమోలు విద్యార్థులకు సరికొత్త అనుభవం. 9552300009 నంబర్కు హాయ్ అని పంపిస్తే క్షణాల్లో ఫలితాలు చూసుకునేలాగా లక్షల మంది విద్యార్థులు. ప్రభుత్వం తీసుకొచ్చిన టెక్నాలజీపై తల్లిదండ్రుల ప్రశంస. వాట్సాప్లోనే పీడిఎఫ్ రూపంలో మార్కులు మేము అంటండి. ఇది చాలా మంచి అప్డేటెడ్ న్యూస్ అండి. ఇది అమరావతిలో చేతి నిండా పని అని చెప్పి ఇటు భవన నిర్మాణ కార్మికులు అటు అనుబంధ వ్యాపారులు బిజీగా ఉన్నారంటండి. వసతి కల్పనలో కంపెనీలు నిమగ్నం అంటండి. వలస కార్మికుల రాకతో ఊర్లలో రద్దీ. 30,000 మంది పైగా అమరావతి చేరిక. వీరిలో బీహారీలు, బెంగాలీ అధికం అంటండి. హైదరాబాద్లు కూడా ఉన్నారంట. అమరావతి భవన నిర్మాణ పనులు చేపట్టడానికి వివిధ ప్రాంతాల నుంచి వర్కర్స్ వస్తున్నారంటండి. అందులో బీహారీలు, బెంగాలీలు ఎక్కువ ఉన్నారంట. హైదరాబాద్ వాళ్ళు కూడా ఉన్నారంట. అందులో ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారంటండి. రాజధాని కొత్త ముఖ చిత్రం అని చెప్పి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు సన్నాహాలు, రైల్వే మార్గం ఏర్పాటుకు ప్రతిపాదనలు, బలమైన రవాణా వ్యవస్థకు ప్రణాళికలు, రాజధాని పరిధిలో రహదారులు విస్తరణ అంటండి. ప్రధాన జాతీయ రహదారులకు అమరావతి రోడ్లు అనుసంధానం చేస్తున్నారు. అలాగే రాజధాని అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ పెట్టారంటండి. త్వరలో ప్రధాని మోడీ గారు రాక అమరావతిపై ఆంధ్రచూపు అంటూ ఇక్కడ బ్యానర్ వార్త రాసుకొచ్చారండి ఆంధ్రప్రభలు. తర్వాత ఇంకొక వార్త చూస్తే కథక్ నృత్యకారిణి కుముదని కనుమూత అంటండి. ప్రధాని మోడీ గారు సంతాపం తెలిపారండి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ వార్త అండి. కియా ఇంజన్ల చోరీపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరా. దర్యాప్తుపై సీఎంఓ సీరియస్ ఉందంటండి. కంపెనీ సమాచారం కోసం పోలీసులు ఎదురుచూపు. సత్యసాయి జిల్లాలోని కియా కార్ల కంపెనీ ఇంజన్ల మాయం కేసులో దర్యాప్తుపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆరాధీశారండి. ఈ కేసులో ఇప్పటి వరకు ఆధారాలు లభించాయా లేదా అనే అంశంపై సీఎంఓ కార్యాలయం నుంచి అనంతపురం పోలీసులకు వాకప్ చేశారంటండి. అంతర్జాతీయ స్థాయిలోనే ప్రముఖ కార్ల కంపెనీ ఇది. ఆంధ్రప్రదేశ్లో ఇంజన్ల చోరీ జరిగిందంటానికి చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకున్నారండి. అయితే ఈ కంపెనీ నుంచి ఎన్ని కార్లు మాయమయ్యాయన్న ఖచ్చితమైన సమాచారం పోలీసులు అందజేయడంలో కంపెనీ యాజమాన్యం తాత్సారం చేయడంతో పోలీసులు దర్యాప్తు ముందుకు సాగడం లేదండి. ఇప్పటికే ఒక అనుమానితుని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఇంటి దొంగలే కుట్రదారులని ప్రచారం జరుగుతుందనగా అసలు ఎన్ని ఇంజన్లు మాయమయ్యా అనే సమాచారం కంప్లీట్గా లేదంటండి పోలీసుల దగ్గర. బీఈడీ, ఎంఈడీ ఇక ఏడాది అంటండి. 2 ఏళ్ల కోర్సులుగా మంగళం. వచ్చే ఏడాది నుంచి అమలు. ఉపాధ్యాయ విద్యలో భారీ సంస్కరణలు. ఇంటర్ విద్యార్హత 4 ఏళ్ల బీఈడీ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటండి. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం. ఐఐటి జాతీయ సంస్థలకు డీమ్డ్ యూనివర్సిటీల అనుమతి.
తర్వాత కాంగ్రెస్లో ప్రక్షాళన పర్వం జరుగుతుందంటండి. గుజరాత్ నుంచి శ్రీకారం 43 మంది ఏఐసిసి పరిశీలకులు, 183 మంది ఏఐసిసి పరిశీలకులు పిసిసి పరిశీలకులు అంటండి. ఏపీ నుంచి గిడుగు రుద్రరాజు, శ్రీవెళ్ల ప్రసాద్ గారు అంటండి. ఇంకాస్త తగ్గిన ట్రంప్ అని ప్రతీకార సుంకాలపు నుంచి కొన్ని తొలగింపులు అంటండి. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు మినహాయింపు, ఊపిరి పీల్చుకున్న యాపిల్, శాంసంగ్ గురించి రాశారండి ఇక్కడ. సోనియాకు ఈడీ షాక్ అంటండి. 661 కోట్లు ఆస్తుల స్వాధీనానికి నోటీసులు. నిన్న నేషనల్ హెరాల్డ్ కేసులో జరిగిన కీలక పరిణామం ఉండేది. తర్వాత పాస్టర్ది హత్య కాదు ప్రమాదమే అని మద్యం తాగి వేగంగా బుల్లెట్ నడపడంతోనే అనర్థం జరిగిందని దర్యాప్తు బృందం నిర్ధారించిందండి. ఇంకొక వారు చూస్తే రిజిస్ట్రేషన్ రికార్డు అంటే ఆర్థిక సంవత్సరం ఆరంభంలో 400 కోట్ల ఆదాయం, రియల్ భూమితో సెలవుల రోజుల రిజిస్ట్రేషన్, ఆన్లైన్ స్లాట్ బుకింగ్లకు గిరాకీ అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుందండి. గడిచిన 10 రోజుల్లోనే 400 కోట్ల మేర ఆదాయం వచ్చిందంటండి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే స్టాంపుల రిజిస్ట్రేషన్ విభాగం ప్రక్షాళనకు ఉపక్రమించింది అని ఇక్కడ రాసుకొచ్చారండి. ఇంకా లోపల పేజ్ చూద్దాం ఒకసారి. లోపల బాలికలే పై చేయి అని చెప్పి గత 10 ఏళ్లలో రికార్డు బద్దలు. ఎక్స్ వేదిక ఇంటర్ ఫలితాలు ప్రకటించిన మంత్రి నారా లోకేష్ గారు అంటండి. తొలిసారి వాట్సాప్లోనే ఫలితాలు విడుదల. ఫస్ట్ ఇయర్ 70%, సెకండ్ ఇయర్ 83% ఉత్తీర్ణత. అగ్రస్థానంలో కృష్ణా జిల్లా, చిట్ట చివర అల్లూరు జిల్లా అంటండి. ఎంజేపీ బీసీ కళాశాలల ప్రపంచం అంటండి. సెకండ్ ఇయర్లో 90%, ఫస్ట్ ఇయర్లో 92.40% ఫలితాలు. రాష్ట్ర స్థాయి సగటు ఫలితాల కంటే ఎంజేపీ ఫలితాలు ఉత్తమం అని ప్రభుత్వ పరిధిలోని రెసిడెన్షియల్ కళాశాలలోనూ ఎంజేపీ ఇది అగ్రస్థానం అంటండి. ఇది ఎంజేపీ అంటే మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ జూనియర్ కళాశాల అండి. ఇది అదండి. ఒకసారి మనం ఈనాడులో ఒకసారి చూసి వస్తామండి. మళ్ళీ ఒకసారి ఈనాడులోని నేషనల్ వార్తలు ఏమన్నాయో చూద్దాం ఒకసారి. స్నేహితురాలని సూట్ కేసులో దాచాడంటండి. ప్రేమించిన అమ్మాయిని కలవాలనుకున్న విద్యార్థి పెద్ద సాహసం చేశాడు. ఆ అమ్మాయిని సూట్ కేసులో పెట్టి హాస్టల్లోకి తీసుకొద్దామని ట్రై చేశాడండి. ఈవీఎం అంశాలని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించాలని కాంగ్రెస్ నిన్న ఒక వార్త ఇక్కడ చూడొచ్చండి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను హ్యాకింగ్ చేయొచ్చు అన్న సాక్ష్యాలు ఉన్నాయంటే అమెరికా జాతీయ నిఘా విభాగ అధిపతి తులసి గబ్బర్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరిపించాలని నిన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసిందండి. ఈ అంశంలో ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం తమ నిజాయితీని నిరూపించుకోవాలని పేర్కొంది. చాలా రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ ఈవీఎంలపై కలుగుతున్న సందేహాలను ఎన్నికల సంఘం జవాబుదారీగా వ్యవహరించాల్సిన సమయం ఇదని విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ తెలిపారంటండి. నిన్న ఇది ఎవ్రీ టైం ఉండేదండి. ఎన్నిసార్లు ప్రూవ్ చేసినా కానీ మళ్ళీ ఏదో ఒక విషయంలో మళ్ళీ తీసుకొస్తారండి వీటిని తెర మీదకి. ఇంకొకసారి మనం నోటిఫికేషన్ బోర్డు చూద్దామండి. టెక్నీషియన్ పోస్ట్ అంటండి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో టెక్నీషియన్ పోస్టులకు భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటండి. మొత్తం పోస్టుల సంఖ్య 98 అంటండి. అర్హులైన అభ్యర్థులు 2025 ఏప్రిల్ 18లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. తర్వాత ఢిల్లీ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలోని ఢిల్లీలోని ఈ ఇన్స్టిట్యూషనల్ ఒప్పంద కాంట్రాక్ట్ బేస్డ్ మీద స్పెషలిస్ట్, ప్రిన్సిపల్, డిపిఆర్లు, ఎక్స్పర్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుందంటే మొత్తం సంఖ్య 26 ఉన్నాయి. లాస్ట్ డేట్ 30th ఏప్రిల్ అండి. తర్వాత అప్రెంటిస్ పోస్టులు అంటే పూణే డిఆర్డిఓలో ఆర్మీ రీసెర్చ్ సెంటర్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్లో వివిధ విభాగాల్లో ఐటీఐ ట్రేడ్ చేసిన అప్రెంటిస్ల పోస్టులకు భర్తీ కోరుతుందంటే మొత్తం సంఖ్య 70 అంట. ఆన్లైన్లో దరఖాస్తులు చివరి తేదీ 20 ఏప్రిల్ అంటండి. తర్వాత ఈరోజు లాస్ట్ డేట్ ఏంటంటే నేషనల్ షెడ్యూల్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉద్యోగం అంటండి. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత పాటు పని అనుభవం ఉన్నవారు అర్హులంట. ఒకసారి ట్రై చేయండి. ఒకసారి ఇవ్వండి ఈరోజు వార్తలు కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్ ఏమైనా లోపాలంటే మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. జై హింద్.